Hi children. So the Raju rabbit. చాలా బాగుంది కదా స్టోరీ. సో రాజు చాలా ధైర్యవంతుడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటుంటే ఏదో జరిగింది కదా, ఉల్ఫ్ వచ్చింది. మరి ఉల్ఫ్ వస్తే రాజు ఏం చేశాడు, నేను దాని సంగతి చూసుకుంటానని చెప్పేసి రన్నింగ్ మొదలు పెట్టాడు కదా. మరి ఏం జరిగిందో చూద్దామా నెక్స్ట్. నిన్న విన్నాం కదా. సో రాజు, వాట్ ఛాలెంజ్ రాజు, what is the challenge said to the wolf, given to the wolf? Raju told, come and, if you have guts, come and fight with me అన్నాడు. Then wolf ఏమన్నా చెప్పండి, how dare you small rabbit, నీకెంత ధైర్యం నాతో పందెం కాయడానికి అని చెప్పేసి అన్నాయి కదా, మీకెంత ధైర్యం అని. సో ధైర్యం అని చెప్పేసి అది మీద పడబోయేసరికి రాజు స్టార్టెడ్ రన్నింగ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మరి మనం. ఎస్, కరెక్ట్. చూద్దాం. స్టార్ట్ చేస్తున్నాను రీడింగ్. హీ ran and reached a well. He ran and reached a well. He ran and reached a well. అతను ran అంటే ఉరుక్కుంటూ వెళ్ళి రీచ్డ్ ఒక ఏ వెల్, వెల్ దగ్గరికి వెళ్ళాడు. రీచ్డ్ వెళ్ళడం, చేరుకున్నాడు ఒక దగ్గర. He knew he could easily, he knew he could easily cross over the well. So he knew he could easily cross over the well. మళ్ళీ చదువుతాను. He knew he could easily cross over the well. అతనికి తెలుసు, ఏం తెలుసు, వెల్ పైన నుంచి అతను జంప్ చేసేయగలడు. ర్యాబిట్ బాగా ఫాస్ట్ గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి వెల్ పైన నుంచి జంప్ చేయొచ్చు అని ఆయనకి తెలుసు. ఎవరికి? రాజుకి. హీ క్రాస్డ్ ఇట్ ఇన్ ఏ సింగిల్ లీప్. హీ క్రాస్డ్ ఇట్. క్రాస్డ్ అంటే దాన్ని దాటాడు. క్రాస్డ్ అంటే దాటడం అనమాట. ఇట్ క్రాస్డ్ అంటే దాటాడు. ఇట్ ఇన్ ఏ సింగిల్ లీప్. సింగిల్ అంటే ఒక్క, లీప్ లో అంటే ఒక్క జంప్ లోనే దాన్ని దాటేశాడు. దేన్ని దాటాడు? వెల్ ని. బట్ ద వుల్ఫ్ హూ was mad with anger didn't know about the well. But the wolf who was mad with anger didn't know about the well. The wolf who was mad with anger didn't know about the well. ఈ కోపం, మ్యాడ్ విత్ యాంగర్ అంటే పిచ్చి కోపం అంటాం కదా. ఆ పిచ్చి కోపంలో ఉన్న ఉల్ఫ్ మ్యాడ్ విత్ యాంగర్, డోంట్ నో, దానికి తెలియట్లా అబౌట్ ద వెల్. వెల్ గురించి అక్కడ బావి ఉందని తెలియదు. తెలియక దాని వెనకాల ఉరుకుతూ ఉంది కదా. కానీ ఉరుకుతున్నప్పుడు కుందేలు ఏం చేసింది? వెల్ పై నుంచి దూకేసింది. కానీ దీనికి అక్కడ వెల్ ఉందని తెలియదు. ఈ కోపంలో అది కుందేలునే చూసుకుంటూ రన్నింగ్ చేస్తా ఉంది కదా. అందుకు హీ జంప్డ్ ఓవర్ బట్ ఫెల్ ఇంటూ ద వెల్. He couldn't come out. So
ఆ పిచ్చి కోపం, మ్యాడ్ విత్ యాంగర్, ఈ జంప్డ్ ఓవర్ ద వెల్. వెల్ హీ హీ జంప్డ్ అంటే దూకాడు కదా, జంప్డ్ అంటే దూకడం తెలుసు కదా, జంప్డ్ ఓవర్, ఓవర్ పైన నుంచి. బట్ ఫెల్ ఇన్ టు ద వెల్, కానీ, బట్ అంటే కానీ, బట్ అంటే కానీ, ఫెల్ ఇన్ టు ద వెల్, పాపం బావిలో పడిపోయాడు. అతనికి జంప్ చేయడం రాలేదు. ఇగో ఇక్కడ చూడు, బొమ్మలో కనిపిస్తుందా, ర్యాబిట్ ఏం జంప్, ఇగో రాజు ఏం జంప్ చేసి వెళ్ళిపోయాడు, అదేమో జంప్ చేయలేక బావిలో పడిపోయింది. హీ కుడెంట్ కమ్ అవుట్, ఆ బావిలో నుంచి బయటికి రాలేకపోయాడు అనమాట. ఓకే, ద అదర్ rabbits who reached the spot clapped merrily అంటే హ్యాపీలీ, మెర్రీలీ అంటే హ్యాపీలీ, హ్యాపీగా ఏం చేసే, అదర్ ర్యాబిట్స్, వేరే అదర్ ర్యాబిట్స్ అంటే వేరే ర్యాబిట్స్, హూ రీచ్డ్ ద స్పాట్, అక్కడికి వచ్చాయి అన్ని ర్యాబిట్స్, స్పాట్ దగ్గరికి, ఆ బావి దగ్గరికి వచ్చాయి. రీచ్డ్ అంటే అక్కడ చేరుకున్నాయి. క్లాప్డ్, క్లాప్డ్ హ్యాపీలీ, మెర్రీలీ హ్యాపీలీ. దే ఆల్ praised him for his intelligence and quick planning. దే ఆల్, వాళ్ళందరూ, దే ఆల్ అంటే వాళ్ళందరూ, ప్రైజ్డ్ హిమ్ అంటే, ప్రైజ్డ్ అంటే పొగడడం, ప్రైజ్డ్ పొగడడం, హిమ్ ఫర్ హిజ్ ఇంటెలిజెన్స్ అతని తెలివితేటలకి, అండ్ ఇంటెలిజెన్స్ ఐఎన్ ఇన్ టెలిజెన్స్, టిఈటెఎల్ఐ లి జిఈఎన్, జెన్స్ సిఈస్, ఇంటెలిజెన్స్ అండ్ క్విక్ ప్లానింగ్, ఫాస్ట్ గా, క్విక్ అంటే ఫాస్ట్ గా, ప్లాన్ చేయడం, వెంటనే ప్లాన్ చేసుకున్నాడు కదా. అందరు ఆయన్ని పొగిడారు. దే ఆల్సో థ్యాంక్డ్, దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్ ఫర్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ ద wolf. They also thanked him for saving them from the wolf. All of them realized that they needed someone as clever and fearless as Raju to be their leader. సో ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళందరూ రియలైజ్డ్, తెలుసుకున్నారు వాళ్ళు ఏమని, తెలిసొచ్చింది. దే నీడెడ్ వాళ్ళకి ఏమి కావాలి, సమ్ వన్ క్లెవరర్ అండ్ ఫియర్లెస్ యాజ్ రాజు, రాజు లాగా తెలివైనోళ్ళు, భయం లేనోళ్ళే వాళ్ళకి లీడర్గా కావాలి అని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమయ్యి, సో ఆల్ ఆఫ్ దెమ్ happily chose Raju as their leader. So all of them happily choose Raju as their leader. రాజుని వాళ్ళ లీడర్ లాగా ఎన్నుకున్నారు. స్టోరీ అయిపోయింది. బాగుంది కదా, చాలా బాగుంది స్టోరీ. అందుకనే మనం ఇప్పుడు ధైర్యంగా ఉండాలి, క్విక్ ప్లానింగ్ నేర్చుకోవాలి. అప్పుడు మనల్ని అందరూ హ్యాపీగా థ్యాంక్ యూ చెప్తారు కదా.
సో ఈ రీడింగ్ నేర్చుకోండి, ఈ స్టోరీ బాగా రీడింగ్ రావాలి, అట్లాగే స్టోరీ కూడా చక్కగా మీ ఫ్రెండ్స్ కి, మీ మమ్మీ డాడీకి అందరికి స్టోరీ చెప్పండి, రాజు స్టోరీ చెప్పండి. చెప్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, బాయ్.